హాయ్, వెల్కమ్ టు లక్ష్మీ నివాస్ ఛానల్. ఈరోజు మనం పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకొని తర్వాత మసాలా దినుసులు వేసుకోండి. అంతే, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవి. తర్వాత దాంట్లో సన్నగా తరిగిన మనకు కావాల్సినంత ఎర్రగడ్డ వేసుకోవాలి. అలాగే దాంట్లోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇది మీ కారానికి సరిపడిన వేసుకోండి. తర్వాత దీంట్లో ఒక 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా కలపాలండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ ఎర్రగడ్డలు బాగా ఎగుతాయండి. ఇలా బాగా ఎర్రగడ్డ బాగా వేగాక ఒక 4-5 స్పూన్లు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాం. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము కొంచెం బిర్యానీ మసాలా అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లో మనం ఇలా చేస్తే కన్నా చాలా రుచిగా, అలాగే అన్నం కూడా మంచి కలర్తో చాలా బాగుంటుంది. అన్నం కూడా మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. ఇలా వేయించుకున్నాక ఒక 4 టమోటాలు తీసుకొని వేసి బాగా మగ్గేంత వరకు కలబెట్టుకుందాం. ఇలా ఎర్రగా వేగాక నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నానండి. దానికి తగినట్టుగా మీరు 4.5 కప్పుల నీళ్లు వేసుకోవచ్చు. అంటే 1 కప్పుకి 1.5 కప్పున లెక్కన మనము నీళ్లు వేసుకోవచ్చండి. దీన్ని ఇలా వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్నాక మనకు కావాల్సినంత ఉప్పు వేసుకుందామండి. తర్వాత ఈ నీరు బాగా మసిలే వరకు అలాగే వదిలేద్దాం. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. దీన్ని ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకొని ఇలా ఈ తెల్లే నీళ్ళల్లో మనము యాడ్ చేసుకుందాం. మనం కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు కూడా చూసుకోండి, మీకు సరిపోకుండా ఉంటే మళ్ళీ దీంట్లో తగినంత వేసుకోండి. సరే కదండి, ఇలా అయిపోతుంది. పొడి పొడిగా చాలా రుచిగా ఉండే పలావ్ రెడీ. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.